Everybody, welcome to Yoda Competitive World Classes. This is Bhaskar. ఈ రోజు మనం గడియారం టాపిక్ లో మరికొన్ని ముఖ్యాంశాలను చర్చిద్దాం. మనం ప్రీవియస్ క్లాస్ లో దర్పణ ప్రతిబింబ సమయం అలానే నీటి ప్రతిబింబ సమయం గురించి చర్చించాం. అలానే గడియారం కొంతకాలంలో నష్టపోయే సమయం మరియు లాభ పొందే సమయం కూడా చర్చించడం జరిగింది. మరి ఈ రోజు క్లాస్ లో గడియారం యొక్క సరైన సమయాన్ని కనుక్కొనుట అనే మోడల్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటండి సరైన సమయాన్ని కనుక్కొనుట అనే మోడల్ అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అండి. దీన్నే ఆంగ్లంలో ఏమంటారంటే ట్రూ టైం ఫైండ్ చేయడం అంటారండి. ఏమంటారండి ఆంగ్లంలో ట్రూ టైం ఫైండ్ చేయడం అంటారండి. మరి సరైన సమయం అంటే ఏంటో చూద్దామండి. సపోజ్ గా మనకు గోడ గడియారంలో చూసినట్లయితే పెద్ద పెద్ద తుఫాన్లు గాని ఈదురుగాలు వచ్చేటప్పుడు నిమిషాల ముళ్ళు అనేది ఏంటంటే స్లోగాను స్పీడ్ గాను కొన్ని సందర్భాల్లో తిరిగిద్దండి. ఎప్పుడండి ఏ సందర్భాల్లో తుఫాన్లు గాని ఈదురుగాలు సంభవించేటప్పుడు మన గోడకున్న గడియారంలో నిమిషాల ముళ్ళు అనేది కొన్ని నిమిషాలు స్పీడ్ గాను కొన్ని నిమిషాలు స్లోగాను చూపిస్తుందండి. మరి అలాంటి సందర్భాల్లో సరైన సమయం ఎలా కనుక్కోవాలి అనేది ఈ మోడల్ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలండి. ఈ మోడల్ యొక్క అంశం అండి. ఇప్పుడు చూద్దామండి. మరి ఈ మోడల్ పైన ప్రీవియస్ ప్రశ్న పత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయని చూసినట్లయితే చూద్దామండి. ఒక ప్రశ్న చూద్దామండి. ఈ మోడల్లో అదనపు సమయం ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో ఏంటండి ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి ఒక గడియారంలో మార్నింగ్ 8 AM చూసేటప్పుడు 8 AM కు చూసినప్పుడు ఏంటండి ఒక నిమిషం ఎలా ఉందండి నెమ్మదిగాను అదే రోజు సాయంత్రం 6 PM చూసేటప్పుడు 6 PM కు చూసేటప్పుడు ఒక నిమిషం ఎక్కువగాను కనిపించిందండి. ఎక్కువగాను చూపించిందండి. మరి కూర్చునండి. ఇప్పుడు మరి ఆ రోజులో గడియారం ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అని ప్రశ్నించారండి. సరే ప్రశ్న మళ్ళీ చదువుదామండి. ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో 8 AM కు చూసినప్పుడు ఒక నిమిషం నెమ్మదిగాను అదే రోజు సాయంత్రం 6 PM కు చూసేటప్పుడు ఒక నిమిషం ఎక్కువగాను చూపించింది. మరి ఆ రోజులో గడియారం ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అంటే చూడండి. ఒక రోజు తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చేటప్పుడు 8 AM మీరు గడియారం చూసారండి. గడియారం చూస్తే ఎలా కనిపించిందండి ఒక నిమిషం నెమ్మదిగాను. అంటే 8 AM అని మనం చేతికి కట్టిన వాచ్ 8 AM అయితే మన గోడ గడియారంలో 7:59 అని చూపిస్తుందండి. ఎంతండి 7:59 అని చూపిస్తుంది. అలానే అదే రోజు సాయంత్రం మళ్ళీ చూసారండి. సాయంత్రం చూసేటప్పుడు 6 PM చూసేటప్పుడు ఒక నిమిషం ఎక్కువగానే కనిపిస్తుందండి. ఏంటండి ఒక నిమిషం ఎక్కువగానే కనిపిస్తుందండి. అంటే ఎంత కనిపిస్తుందండి 6:1 minute గా కనిపిస్తుందండి. అయితే ఆ రోజులో గడియారం ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అంటే ఈ టైం నుండి ఈ టైం చూసేటప్పుడు మరి ఏ టైంలో సరైన సమయం చూపిస్తుందని ప్రశ్నించారండి. మరి ఇలాంటి మోడల్ కి ఏదైనా షార్ట్ కట్ ఉందా లేకపోతే డైరెక్ట్ గా ప్రొసీజర్ రూపంలో పోవాలంటే ఒక షార్ట్ కట్ ఉందండి. ఆ షార్ట్ కట్ ఏంటో చూద్దామండి. సపోజ్ ఇక్కడ ఎన్ని గడియారాలు ఇచ్చారండి అంటే 2 టైమ్స్ ఇచ్చారు కాబట్టి 2 గడియారాలు తీసుకుంటామండి. ఏంటండి 2 గడియారాలు ఇచ్చారు కాబట్టి 2
సార్ 2 సమయాలు ఇచ్చారు కాబట్టి 2 గడియారాలు తీసుకుందామండి. ఏంటండి 2 గడియారాలు తీసుకుందామండి. మరి 8 AM చూసేటప్పుడు ఎలా కనిపిస్తుందండి? ఒక నిమిషం స్లోగా కనిపిస్తుందండి. అంటే స్లోగా కనిపిస్తుందండి. టైం ఎంత అక్కడ అంటే 7:59. ఎంత చూసామండి? 8 AM చూసామండి. 8 AM చూసేటప్పుడు ఒక నిమిషం స్లోగా ఉంది. టైం ఎంత అన్నప్పుడు 7:59 అయిందండి. మరి అదే రోజు సాయంత్రం 6 PM చూసారండి. మరి 6 PM చూస్తే అప్పుడేముందండి? 1 మినిట్ ఇంకా ఎక్కువగా ఉందండి. ఏంటండి? ఎక్కువగా ఉంది. అప్పుడు టైం ఎంత అండి? 6:1 PM అయిందండి. 6:1 PM అయింది. మరి ఈ టైంలో అంటే 8 AM నుండి 6 PM వెళ్ళే మధ్యలో ఎక్కడ సరైన సమయం చూపిస్తుంది అనేది మనకు ప్రశ్న అండి. ఈ ప్రశ్నని ఎలా చేయాలంటే చూడండి, ఒక నిమిషం స్లోగాను ఒక నిమిషం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్లో నిమిషము స్పీడ్ నిమిషం రెండు యాడ్ చేసేయండి. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 + 1 ఏమవుతుంది? 2 మినిట్స్. ఎంతండి? 2 మినిట్స్. మరి 2 మినిట్స్ కి 8 AM నుండి 6 PM ఏంటండి? 8 AM నుండి 6 PM మధ్యలో ఎన్ని అవర్స్ ఉన్నాయండి? 8 AM నుండి 6 PM కి 10 అవర్స్ ఉన్నాయండి. ఎంతండి? 10 అవర్స్ ఉన్నాయండి. ఈ 10 అవర్స్ ఇక్కడ రాసేయండి. ఇప్పుడు మనకి ఏమడిగారండి? గడియారం ఏ సమయంలో సరైన సమయం చూపిస్తుంది? ఈ గడియారం నుండి ఈ గడియారంకి వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలండి? 8 AM కావాలా? 6 PM నుండి కావాలండి? 8 AM నుండి కావాలి కాబట్టి ఇక్కడ ఏం చూసుకోవాలండి? 1 మినిట్ స్లోగా ఉంది. ఆ 1 మినిట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 1 మినిట్ ఎందుకు తీసుకోకూడదు అంటే 6 PM నుండి మనకు అవసరం లేదండి. 6 PM నుండి మనకు అవసరం లేదు కాబట్టి ఈ గడియారం మనకు వద్దు. దీన్ని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలండి? ఇదే తీసుకోవాలండి. ఈ గడియారంలో ఏంటండి? 1 మినిట్ స్లోగా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ 1 మినిట్ తీసుకుందామండి. 1 మినిట్ 2 మినిట్స్ కి 10 అవర్స్ అయితే మరి 1 మినిట్ కి ఎంత అవుతుందండి? 1 మినిట్ కి ఎంత అవుతుందండి? 5 అవర్స్ అవుతుందండి. ఈ 5 అవర్స్ ని ఏ టైం ఇచ్చారండి? 8 AM ఇచ్చారండి. ఆ 8 AM కి ఈ 5 అవర్స్ కలిపితే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే పరిపూర్ణమైనటువంటి ఆన్సర్ అండి. ఏంటండి? ఈ 8 AM కి 5 అవర్స్ ని యాడ్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే పరిపూర్ణమైనటువంటి ఆన్సర్ అండి. ఇప్పుడు చూడండి, 8 AM కి ప్లస్ 5 అవర్స్ కలిపితే ఎంతండి? 5 అవర్స్ కలిపితే ఎంతండి? 13. ఏంటండి? 13 అవర్స్. ఈ 13 అంటే ఏంటండి? 8 AM నుండి 5 అవర్స్. 8 AM, 9 AM, 10 AM, 12 AM ఏంటండి? 1 PM. ఏంటండి? 1 PM అని చెప్పుకుంటామండి. ఈ 13 అవర్స్ ని ఎలా చెప్పుకుంటామండి? 1 PM అని చెప్పుకుంటామండి. ఎందుకంటే 12 అవర్స్ క్లాక్ లో అయితే ఎంతండి? 1 PM. 24 అవర్స్ క్లాక్ లో అయితే రైల్వే టైం ప్రకారం ఎంత చెప్పుకుంటామండి? 13 PM అని చెప్పుకుంటామండి. ఇదండి చూడండి, ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో 8 AM కు చూసినప్పుడు 1 నిమిషం నెమ్మదిగాను, అదే రోజు సాయంత్రం 6 PM చూసేటప్పుడు 1 నిమిషం ఎక్కువగాను చూపించింది. మరి ఆ రోజులో గడియారం ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుందంటే 1 గంట కరెక్ట్ సమయం చూపిస్తుందండి. 1 గంటకి ఎగువ దిగువ లేకుండా కరెక్ట్ సమయం చూపిస్తుందండి. ఇలాంటి ప్రశ్న ఏది వచ్చినా సరే ఈ మోడల్లో చేస్తే పరిపూర్ణమైన ఆన్సర్ చాలా ఈజీగా చేసేవచ్చండి. ఈ టాపిక్ అనేది గడియారం టాపిక్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ అనేవి దీని నుండి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో చూడండి, ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో ఆదివారం చూడండి, ఆదివారం 8 AM చూసినప్పుడు 5 నిమిషాలు ఏంటండి? 5 నిమిషాలు నెమ్మదిగాను. నెక్స్ట్ పై ఆదివారం అండి. పై ఆదివారం అంటే వచ్చే ఆదివారం చూసేటప్పుడు సాయంత్రం చూసేటప్పుడు 8 PM కు పై ఆదివారం సాయంత్రం 8 PM చూసేటప్పుడు 5 minutes 48 seconds అనేది స్పీడ్ గా ఉందండి. 5 minutes 48 seconds స్పీడ్ గా ఉందండి, ఎక్కువగా ఉంది. మరి ఈ వారం రోజుల్లో గడియారం ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుందని ప్రశ్నించారండి. చూడండి, ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో ఆదివారం 8 గంటలకు చూసేటప్పుడు 5 నిమిషాలు నెమ్మదిగాను,
పై ఆదివారం సాయంత్రం 8 PM చూసేటప్పుడు అంటే నెక్స్ట్ ఆదివారం 8 గంటల 8 గంటలు సాయంత్రం 8 PM చూసేటప్పుడు ఏంటండి 5 minutes 48 seconds ఎక్కువగానే చూపించింది. మరి ఆ రోజుల్లో గడియారం ఏ సమయంలో సరైన సమయం చూపిస్తుందని ప్రశ్నించారండి. ఈ ప్రశ్న కూడా సేమ్ ప్రాసెస్ అండి. మన ఇక్కడ ఎన్ని ఇచ్చారండి? 2 సమయాలు ఇచ్చారు. మరి 2 సమయాలు ఇస్తే ఏం తీసుకోవాలండి? 2 గడియారాలు తీసుకోవాలండి. ఏం తీసుకోవాలండి? 2 గడియారాలు తీసుకోవాలండి. 2 గడియారాలు తీసుకొని మరి ఏం చెప్పాలండి? 8 AM అయ్యేటప్పుడు సండే, ఇక్కడ సండే అండి, 8 AM సండే అయ్యేటప్పుడు ఎన్ని నిమిషాలు స్లోగా తిరుగుతుందండి? 5 minutes స్లోగా తిరుగుతుందండి. 5 minutes స్లోగా తిరుగుతుందండి. నెక్స్ట్ పై ఆదివారం ఏంటండి? వారం రోజుల తర్వాత వచ్చే ఆదివారం అండి. నెక్స్ట్ ఆదివారం చూసేటప్పుడు 8 PM కి ఎలా ఉందండి? 5 minutes 48 seconds ఎలా ఉందండి? 5 minutes 48 seconds స్పీడ్ గా ఉందండి. 5 minutes 48 seconds స్పీడ్ గా ఉంది. మరి ఈ వారం రోజుల్లో ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అనేది మనకు ప్రశ్న అండి. ఇలాంటి ప్రశ్నించేటప్పుడు కూడా మనం ముందుగా అయితే ఏదైతే డిస్కస్ చేసామో అదే మోడల్ లో చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలండి? ఈ 5 minutes ప్లస్ అంటే స్లో 5 minutes స్పీడ్ 5 minutes రెండు యాడ్ చేయాలండి. రెండు యాడ్ చేద్దామండి. 5 minutes ప్లస్ 5 minutes 48 seconds ని యాడ్ చేద్దామండి. యాడ్ చేస్తే నెక్స్ట్ యాడ్ చేద్దాం. తర్వాత ఈ 8 AM నుండి 8 PM వరకు ఎన్ని గంటలు ఉన్నాయో చూసుకోవాలండి. 8 AM నుండి 8 PM వరకు ఎన్ని గంటలు ఉన్నాయో చూసుకోవాలండి. ఏ 8 PM వరకు అండి? వచ్చే సండే 8 PM వరకు ఎన్ని గంటలు ఉన్నాయో చూసుకోవాలండి. ఇప్పుడు సాధారణంగా చూద్దామండి. సండే 8 AM నుండి మండే 8 AM వరకు ఎన్ని గంటలు అండి? 24 hours అండి. మరి 24 ఇంటూ ఎన్ని అవర్స్ అండి? ఎన్ని రోజులు అండి? 7 రోజులు అండి. చూద్దామండి. 24 ఇంటూ 7 రోజులు అండి. ఎంత వస్తుందండి? 168 hours అండి. అంటే వచ్చే ఆదివారానికి ఎన్ని గంటలు అండి? 168 గంటలు అండి. 168 గంటలు. మరి ఇంకెన్ని గంటలు మిగిలిపోయాయండి? 8 AM నుండి మళ్ళీ 8 PM కి 12 గంటలు మిగిలిపోయాయండి. ఇంకా 12 గంటలు ఉన్నాయండి. 8 AM నుండి అంటే సండే 8 AM నుండి వచ్చే సండే 8 AM కి 168 గంటలు అండి. మళ్ళీ ఇంకెన్ని గంటలు ఉన్నాయండి? 8 AM నుండి మళ్ళీ 8 PM కి అదే రోజు 8 AM నుండి 8 PM కి ఎన్ని గంటలు మిగిలిపోయాయండి? 12 గంటలు అండి. ఏంటండి? 12 గంటలు అండి. రెండు యాడ్ చేస్తే ఎంతండి? 180 hours అండి. 180 hours అండి. ఏంటంటే 5 minutes ప్లస్ 5 minutes అంటే 10 minutes 48 seconds కి ఎంతండి? 180 hours అండి. మరి 5 minutes కి ఈ వాచ్ మనకు అవసరం లేదు కదండి. మరి ఎందుకంటే ఫార్వర్డ్ అడగలేదు కదండి. ఈ ఫార్వర్డ్ అడుగుతాం అంటే 8 AM అడుగుతుంది కాబట్టి ఈ వాచ్ మనకు అవసరం. మరి ఈ వాచ్ తీసుకుందామండి. 10 minutes 48 seconds కి 180 hours అయితే మరి 5 minutes ఎన్ని అవర్స్ అని క్యాలిక్యులేట్ చేయాలండి. 5 minutes కి ఎన్ని అవర్స్? మీకు ఈజీగా ఎలా ఉంటుందంటే 10 minutes 180 hours ఉంటే ఈజీగా చేసేవచ్చు. ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం సెకండ్స్ లో మార్చుకుందామండి. చూడండి 5 minutes ప్లస్ 5 minutes ఎంతండి? 10 minutes. 10 minutes 48 seconds కాబట్టి 10 into 60 ఎంతండి? 600 ప్లస్ 48 seconds ఎంతండి? 648. ఎంతండి? 648 seconds కి 180 hours అయితే మరి 5 minutes అంటే ఎన్ని సెకండ్స్ అండి? 300 seconds. మరి 300 seconds కి ఎన్ని అవర్స్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు సంపూర్ణమైన ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. చూద్దామండి. ఇప్పుడు 648 కి 180 hours అయితే మరి 300 కి ఏమవుతుంది? ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుంది. కాబట్టి 300 బై ఏంటండి? 648 ఇంటూ 180 అండి. ఏంటండి? 300 బై 648 ఇంటూ ఎంతండి? 180 అండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. 2 3s 2 2s 2 4s 2 150s అంతే కదండి. ఎంతండి? 2 1s 2 6s ఎంతండి? 2 6s 2 2s అంతే కదండి. 2 90s అంతేనా? 2 90s. ఇప్పుడు చూడండి 2 8s 2 1s 2 45s అంతే కదండి. 3 27s ఎంతండి? 3 1s 3 5s అంతే కదండి. చూడండి ఎంతండి? 3 9s 3 50s అంతే కదండి. 3 3s 3 5s ఎంత వచ్చిందండి? 50 into 5 బై ఎంతండి? 50 into 5 by 3 ఎంత వచ్చిందండి? 50 into 5 by 3. 50 into 5 ఎంతండి? 250. ఎంతండి? 250. 250 బై ఎంతండి?
3 ఎంత అండి 250/3. ఇప్పుడు ఈ 250/3ని ఏం చేద్దామండి మిశ్రమ భిన్నంలో తీసుకొద్దామండి. మిశ్రమ భిన్నంలో తీసుకొద్దాం. 253 ఎంతండి 3 8 24 1 0 ఎంతండి 3 3 9 1 అంటే ఎంతండి 83 and 1.5 అవర్స్ అండి. ఎంతండి 83 and 1/3 గంటలు వచ్చిందండి. ఎంత వచ్చిందండి 83 and 1/3 గంటలు వచ్చిందండి. 83 and 1/3 గంటలు వచ్చిందండి. అవర్స్ వచ్చిందండి. ఈ అవర్స్ అనేది ఏం చేయాలండి ఈ టైంకి కలపాలి. 8 AM సండే కలపాలి. ఆ 8 AM సండే కలిపిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే పరిపూర్ణమైనటువంటి ఆన్సర్. ఇప్పుడు కలుపుదామండి. ఏంటండి 8 AM సండేకి ప్లస్ ఎంత కలపాలండి 83 1/3 గంటలు కలపాలండి. 83 and 1/3 గంటలు కలపాలండి. చూడండి 72 గంటలు ఎంత అండి 72 గంటలు ఎంత అండి 72 గంటలు అంటే 3 రోజులు కదండి. 72 గంటలు అంటే 3 రోజులు. ఇంకెన్ని గంటలు ఉంటాయండి ఒక 8 గంటలు 3 గంటలు 13 గంటల 13 గంటలు 13 and 1/3 గంటలు మిగిలితాయి కదండి. అంతే కదండి 13 and 1/3 గంటలు మిగిలితాయి కదండి. చూద్దామండి ఇప్పుడు 8 AM సండేకి 72 గంటలు కలపండి. 72 గంటలు కలిపితే ఏమవుతుందండి చూడండి 8 AM సండే నుండి మండే 8 AM సండేకి మండే 8 AM సండేకి మండే 8 AM కి మండే ఏంటండి 24 అవర్స్ అయిందండి. మండే 8 AM కి 24 అవర్స్ అయిందండి. ఇంకో 24 అవర్స్ ఎప్పుడైందండి ట్యూస్డే 8 AM కి ఇంకో 24 అవర్స్ అయిందండి. అలానే ఇంకా వెడ్నెస్డే 8 AM కి ఇంకో 24 అవర్స్ అయిందండి. ఇంకో 24 అవర్స్ అంటే టోటల్ గా 72 అవర్స్ అంటే వెడ్నెస్డే వరకు వచ్చిందండి. ఇంకెన్ని అవర్స్ మిగిలిపోయండి 11 అవర్స్ 1/3 అవర్స్ మిగిలిపోయండి. 11 అవర్స్ 1/3 అవర్స్ మిగిలిపోయండి. ఇప్పుడు 8 AM అంటే 8 AM ఏంటండి 8 AM వెడ్నెస్డేకి 8 AM వెడ్నెస్డేకి ఎన్ని గంటలు కలపాలండి 8 AM వెడ్నెస్డేకి ఎంత కలపాలండి 11 and 1/3 గంటలు కలిపితే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఇక్కడ ఈ క్వశ్చన్ పరిపూర్ణమైనటువంటి ఆన్సర్ అండి. చూద్దామండి 8 AM వెడ్నెస్డేకి 11 అవర్స్ కలపండి. 8 + 11 ఎంత అండి 19 ఏంటండి 19 అవర్స్ 1/3 19 అవర్స్ 19 and 1/3 అవర్స్ అండి. 19 and 1/3 అవర్స్ అండి. మరి 1/3 అవర్స్ ని మినిట్స్ లో మారుద్దామండి. మినిట్స్ లో మారితే ఏం చేయాలండి అవర్స్ ని మినిట్స్ లో మార్చాలంటే ఏం చేయాలండి 1/3 into 60 కదండి. అప్పుడు ఎంత అవుతుందండి 20 minutes వస్తుందండి. ఎంత అండి 20 minutes అంటే 20 minutes. ఎప్పుడండి వెడ్నెస్డే బుధవారం 19:20 ఏమవుతుందండి సరైన సమయం చూపిస్తుంది. అదే 12 గంటల గడియారం ప్రకారం అయితే 7:20 ఏంటండి 7:20 ఏం చూపిస్తుందండి సరైన సమయం చూపిస్తుంది. ఎప్పుడండి సాయంత్రం 7:20 PM కి ఎంతండి 7:20 PM కు సరైన సమయం చూపిస్తుంది. సో చూడండి ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారంలో ఆదివారం 8 AM చూసేటప్పుడు 5 minutes స్లోగాను, పై ఆదివారం సాయంత్రం 8 PM చూసేటప్పుడు 5 minutes 48 seconds స్పీడ్ గాను చూపించింది. మరి ఆ రోజుల్లో గడియారం ఏ సరైన సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అని ఇచ్చారండి. ఏ సమయం నందు సరైన సమయం చూపిస్తుంది అని ఇచ్చారండి. ఏ సమయం సరైన సమయం చూపిస్తుందండి 7:20 నందు అంటే 19:20 నందు సరైన సమయం చూపిస్తుంది. నెక్స్ట్ మోడల్ ఏంటంటే దిశలపై ప్రశ్నలు అండి. దిశలపై ప్రశ్నలు అండి. ఇది కూడా గడియారం టాపిక్ లో వెరీ ఈజీ టాపిక్ అండి. దీని నుండి కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. కింద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ లో ఈ ప్రశ్న అనేది తరచుగా ఇస్తుంటాడండి. చూద్దామండి ఏంటండి దిశలపై ప్రశ్నలు అండి. దిశలపై ప్రశ్నలు అండి. దిశలపై ప్రశ్నలు అంటే ఏంటంటే ఏం లేదండి గంటల ముళ్ళు ఒక దక్షిణాన్ని చూపించింది అనుకోండి. దక్షిణ అంటే గంటల ముళ్ళు దక్షిణ అంటే 4:20 అయ్యేటప్పుడు 4 గంటల దగ్గర అంటే 4 గంటల ముళ్ళు దక్షిణానికి చూపించింది. మరి 7 గంటలు అయ్యేటప్పుడు ఆ ముళ్ళు అనేది అంటే ఎక్కడ అంటే ఏ డైరెక్షన్ లో చూపిస్తుంది అనేది మనకు క్వశ్చన్ అడుగుతారండి. ఇప్పుడు డైరెక్షన్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు చిన్న మైండ్ మ్యాప్ అనేది ఐడియా ఉండాలండి. సపోజ్ ఒక గడియారం తీసుకుందామండి.
ఒక గడియారం తీసుకున్నాక మనకు దిశలు తెలుసు కదండి, ఇవే కదండి దిశలు. ఏంటండి ఇది NEWS అంతే కదండి, న్యూస్ అదే కదండి, NEWS. దీన్ని ఏమంటారండి ఉత్తర, దీన్ని ఏమంటారండి దీన్ని ఏమంటారండి తూర్పు, దీన్ని ఏమంటారండి దక్షిణం, దీన్ని ఏమంటారండి దక్షిణ, దీన్ని ఏమంటారండి పడమర. ఇప్పుడు మరి దీనిలో సబ్ తీసుకుంటామండి. నార్త్ నుండి ఉత్తర అంటే తూర్పు నుండి ఉత్తర నుండి తూర్పు వెళ్ళేటప్పుడు ఏముంటుందండి నైరుతి. ఏంటండి నైరుతి. ఇక్కడ ఏముంటుందండి ఈశాన్యం. ఇక్కడ ఏముంటుందండి ఆగ్నేయం. ఏంటండి ఆగ్నేయం. చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకుంటామండి, ఇప్పుడు మరి ఈ ప్రశ్నలకు కూడా ఇది అవసరం అండి. ఆగ్నేయం. ఇదేంటండి వాయువ్యం. ఏంటండి వాయువ్యం. చూడండి నార్త్ నుండి ఈస్ట్ కి మధ్యలో ఏముందండి నైరుతి. సారీ, ఇదేంటండి ఈశాన్యం. ఏంటండి ఈశాన్యం. ఇదేంటండి నైరుతి. ఇప్పుడు ఉత్తర నుండి తూర్పు మధ్యలో ఏముందండి ఈశాన్యం ఉందండి. మరి తూర్పు నుండి దక్షిణం ఏముందండి ఆగ్నేయం ఉందండి. మరి దక్షిణం నుండి పడమర ఏముందండి నైరుతి ఉందండి. మరి పడమర నుండి ఉత్తరకి ఏముందండి వాయువు ఉందండి. మరి వీటిపై ప్రశ్నలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే, ఒక గడియారంలో ప్రశ్న చూడండి. ఒక గడియారంలో 9 గంటలు అయ్యేటప్పుడు 9 గంటలు అయ్యేటప్పుడు గంటల ముళ్ళు పడమర వైపున ఉందండి. పడమర వైపున ఉందండి. అదే గడియారంలో 10 గంటల 30 నిమిషాలు అయ్యేటప్పుడు 10 గంటల 30 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిశలో చూస్తుంది. గంటల ముళ్ళు ఏ దిక్కులో ఉంటుంది లేదా ఏ దిశలో చూపిస్తుంది అని ప్రశ్న ఇచ్చారండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ దిశలో చూపిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీనిపైన ప్రశ్నలు ఇస్తుంటాడు కాబట్టి దీన్ని మనం ప్రామాణిక టాపిక్ గా తీసుకోవాలి. చూద్దామండి. గడియారంలో 9 గంటలు అయ్యేటప్పుడు గంటల ముళ్ళు ఎంత అండి? గంటల ముళ్ళు పడమర దిశలో చూపిస్తుందండి. ఇదే కదండి. 12 అనుకుందాం, 3 అనుకుందాం, 6 అనుకుందాం, 9 అనుకుందాం అండి. మరి 9 గంటలు ఇదే కదండి. 9 గంటలు 9 అంటే గంటల ముళ్ళు 9 దగ్గర, నిమిషాల ముళ్ళు 12 దగ్గర, అంతే కదండి. మరి 9 గంటలు అయ్యేటప్పుడు ఏం ఇచ్చాడండి? పడమర వైపున ఉందని ఇచ్చాడండి. సరిపోయింది, వాడు ఇచ్చిన కండిషన్ సరిపోయింది. మరి 10 గంటల 30 నిమిషాలు అయ్యేటప్పుడు ఇదే కదండి. 10 గంటల 30 నిమిషాలు అయ్యేటప్పుడు ఏంటంటే ఇదే కదండి. 10 గంటలు ఇదే కదండి. 10 గంటల 30 నిమిషాలు అయ్యేటప్పుడు మరి గంటల ముళ్ళు ఏ దిశలో చూపిస్తుంది అంటే ఏంటండి? పడమర నుండి ఉత్తరకి ఏ దిశ అండి? వాయువు దిశ అండి. ఏంటండి? వాయువు దిశ అండి. మరి 10 గంటల 30 నిమిషాలు ఏ దిశలో చూపిస్తుందంటే వాయువ్య దిశలో చూపిస్తుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ డయాగ్రామ్ మన మైండ్ లో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ఎలాంటి క్వశ్చన్స్ సరే ఆన్సర్ చేయగలమండి. ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయండి. ప్రాక్టీస్ పేపర్స్ కూడా మేము పెడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టాపిక్ గడియారం టాపిక్ కి ఈ మోడల్ చివరి మోడల్స్ అండి అయిపోయి నెక్స్ట్ మరి కొత్త మోడల్ తో మరి యోగా కాంపిటేటివ్ వరల్డ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.